మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్యదానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు, ప్రతి కుటుంబమునకు కృపయు సమాధానము దేవుని మందిరములో దీవెన మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యధ్యానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అని దేవుని వాక్యంలో దావీదు కీర్తనలో వ్రాయబడిన ప్రకారము యెహోవా ఎదుట మౌనముగా ఉండుట అనగా 5వ వచనం 37వ అధ్యాయం 5వ వచనంలో నీవు ఆయనను నమ్ముకొనుము అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. మౌనముగా ఉండుట దేవా అనగా సియోన్లో నీకు స్తుతి చెల్లించుటే ప్రభువా అని వ్రాయబడిన ప్రకారము మౌనముగా ఉంటా ఆయన ఎదుట నమ్ముకొని మనము పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన నామమందు విశ్వాసం ఉంచి మన మార్గమును మన భారమును ఆయనకు అప్పగించి మన వ్యాజ్యమును ఆయనకు అప్పగించి మనము విశ్వాసముతో నమ్మకముతో ఆయన ఎదుట ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండుట, విశ్వాసముతో నిరీక్షణతో ఆయన రక్షణ కొరకు ఆశపడి మనము ఆయన ఎదుట మౌనముగా ఉండటంలో ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట కూడా ప్రాముఖ్యమైన అంశమే. మనకు చాలాసార్లు దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడు కూడా చాలామంది వాక్యమును ఎదురు చెప్తూ ఉంటారు. అది అసలు మంచిది కాదు. ఎందుకనగా దేవుడు మాట్లాడు మాటను మనం వినువారై ఉండి ఆ వాక్యానుసారంగా దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడే మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చాలామంది ఆ మౌనము అంటే దాని అర్థం ఏమిటంటే మన హృదయంలో ధ్యానం చేసుకోవాలి. ఆత్మవశులమై పరవశులమై దేవుడు మనతో మాట్లాడుతున్న దాన్ని ధ్యానం చేసుకోవటం, మౌనంగా ఉండటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు ఎందుకనగా మనం దేవుడు మాట్లాడే ప్రతి మాటను బట్టి ఆమేన్, దేవానికి స్తోత్రం కలుగునుగాక, నీవు నాతో మాట్లాడుచున్నందుకు నీకు స్తుతులు ప్రభువా అని మన హృదయంలో ధ్యానించుకుంటూ ఆ వాక్యమును మనము అన్వయించుకుంటూ వినుచు దానిని మన జీవితంలో ఎలాగూ దేవుడు కార్యసిద్ధి కలుగజేయటానికి మన విశ్వాసము నమ్మకము ద్వారా దేవుడు ఆ వాక్యమును మన జీవితంలో ఎలాగూ కార్యసిద్ధి కలుగు చేస్తాడు ఆ వాక్యము ద్వారా అనే దాన్ని నామస్మరణ చేసుకుంటూ వాక్యస్మరణ చేసుకుంటూ మనం వాక్యం వినువారుగా ఉండి ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేసి దేవుని ఎదుట ఉండినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉండటం ప్రాముఖ్యం. మొట్టమొదటిగా ఆయన నామమును స్మరించుకుంటూ ఆయన వాక్యంని ధ్యానించుకుంటూ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో అని దానిని గ్రహించుకునే ఆత్మ నడిపింపు కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వినాలి. అలాగే చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు విజ్ఞాపన ప్రార్థనలో కానీ పక్కవారికి ఆటంకముగా లేకుండా హృదయ ధ్యానము చాలా ప్రాముఖ్యమైనది. పెద్దగా ఏడవటం, అరవటం ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే పక్క వాళ్ళని ఆటంకపరిచినట్లుగా మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటారు, నీ పరలోకమందున్న రహస్యమందు చూచున్న తండ్రికి నీవు గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందు చూచున్న తండ్రికి నీవు ప్రార్థన చేయము, అప్పుడు ఆయన నీ ప్రార్థనకు అప్పుడు మనము వ్యక్తిగతంగా పెట్టే మొరను, మన బాధను, వేదనను మనము దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. మనము ఇతరులకు ప్రార్థనలో ఆటంకముగా ఉండకూడదు. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడు
ఆ వాక్యమును వినువారుగా ఉండి ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనం పరవశులమై ఆత్మవశంలోకి వెళ్ళిపోయి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అన్న మాటను మనము ధ్యానించుకుంటూ ఇది నిజంగా దేవుడు ఉన్నట్టుగా నాతో మాట్లాడుతున్న ధ్యానించుకోవాలి. మీరు ఎదురు మాట్లాడేటప్పుడు అది దేవుని తలంపులకు ఆటంకంగా దేవుడు ఏం మాట్లాడినా ఉన్నాడో దానిని మనం ఆటంకపరచువారంగా ఉంటాం కాబట్టి మౌనంగా ఉంటాం. రెండవది, మౌనంగా ఉంటా విశ్వాసంతో నమ్మకంతో దేవుని నామమును హృదయంలో స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ప్రార్థన చేయాలి. మన ప్రతి భారము ఆయన మీద మోపి మనము ఆయన నమ్ముకొని మొట్టమొదటిగా, రెండవది అప్పుడు ఆయన నీ కార్యము సఫలం చేస్తాడు. 5వ వచనంలో ఎప్పుడైతే మనం నమ్ముకొని ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కృప కొరకు కనిపెట్టి వారంగా ఉండినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం దేవునితోనే మాట్లాడాలి. ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం చర్చ చేయకూడదు, వాటి గురించి అసలు మాట్లాడుకోకూడదు. ఒకసారి దేవుని మందిరంలోకి వచ్చామంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధ నివాస స్థలమని ఈ మందిరంలో ఆయన ఉన్నాడు కాబట్టి మనం మౌనంగా హృదయంలో ధ్యానించుకోవడానికి విశ్వాసంతో కూడిన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి కేకలు వేయటం, పెద్దగా అరవటం, ఇతరమైన మాటలు మాట్లాడుకోవటం ఇవన్నీ దేవునికి అయిష్టమైనవి. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మనం ఎంత భక్తి కలిగిన వారముగా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదువుకున్నా దేవుని మందిరమును సన్మానించేవారుగా ఉండాలి, దేవుని సేవకులను సన్మానించేవారుగా ఉండాలి. చాలామంది చిన్నవాళ్లే అనుకుంటారు దేవుని సేవకునికి వయసు లేదు. దేవుని సేవకుడు అంటే సేవకుడే, దేవుడు ప్రతిష్ఠించిన యాజకుడు. ఆ యాజకుడిని సన్మానించడం దేవుని మందిరంలో దేవుని సన్మానించడం. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు ఎవరు వినువారుగా ఉండాలి. అది మీకు ఇష్టం లేకపోతే బైబిల్ గ్రంథంలో వేరే వాక్యాలు చదువుకోండి, అంతేగాని దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన సరిగా చూసుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అదే కనిపెట్టుటలో, ఎదురు చూచుటలో దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు ఉదయకాల సమయంలో నన్ను గుర్చి ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, ఏ వాక్యమును దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న ఆసక్తి మన దృష్టి దాని మీద కేంద్రీకరించుకొని ఉంటారు. అందుకే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఆ తర్వాత 2వ వచనంలో నీవు నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొని ఉన్నము. ఎందుకనగా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కాబట్టి దేవుని వాక్యంలో నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన సరిగా చూసుకోవాలి. 2వ వచనంలో ఏమంటాడు, అనాలోచనగా పలకకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని వినటానికి మనం ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరము అలాగూ మౌనంగా ఉండుట అంటే మొదట నమ్ముకొని ఉండాలి, ఆయన నామందు విశ్వాసం ఉంచాలి, ఆయన ఆత్మవశంలోనికి మనం వెళ్ళాలి. ఆయన ఆత్మను సత్యముతో ఆరాధించడానికి దేవుని సేవకుల ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడి మాటలు ఎప్పుడు ఖచ్చితంగా ఖండితంగా ఉంటాయి. తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షించుటకును, ఉపదేశించుటకును అవి ప్రయోజనకరమై ఉన్నవి. వాటిని మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయుచున్నదో ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని గ్రహించుకోవటానికి ఆయన ఎదుట మనం మౌనంగా ఉండి విశ్వాసంతో నమ్మకంతో ఉండినప్పుడు మన పరివర్తన చెందినప్పుడు ఆ పరివర్తన చెందటానికి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో, మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో వాటిని సమ్మతిపరచుకోవడానికి దేవునికి అయిష్టముగా ఆయాసకరంగా మన హృదయంలో ఉన్న ఆలోచనలు తలంపులను సరిదిద్దుకోవడానికి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడనే విశ్వాసంతో దేవుని మాట కొరకు కనిపెట్టుకుని మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే దేవుడు ఎదుట మౌనంగా ఉండుట అనగా మన ప్రవర్తన సరిచేసుకోవడానికి ఆయన మందిరానికి రావాలి. దేవునికి అయిష్టముగా అధిక కీర్తన గ్రంథంలో ఏమంటాడు, 39వ కీర్తన, ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము, నన్ను నిత్య మార్గమున
నడిపించుము ప్రభువా అని కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 23-24 వచనాల్లో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా చూడము, నన్ను నిత్య మార్గమున నడిపించుము, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో ప్రభువా అంటూ. దాని కొరకు నీ వాక్యం ద్వారా నీకు ఆయాసకరమైనది ఏముంది, నా పాపములను, నా దోషములను, నా అతిక్రమములను, తప్పులను క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ఆ వాక్యం ద్వారా వాక్యం అనుభవించుకుంటూ ఆయన కొరకు మనం కనిపెట్టుకొని, ప్రార్థన ద్వారా దేవుని ప్రత్యుత్తరం కొరకు కనిపెట్టుకొని మన భారమును ఆయన మీద మోపి ఆయనకు స్తుతియాగం అర్పిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ మనము దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యంలో. అలాగే ఆయన ఎదుట మనకు ఉండినప్పుడు ఆయన మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనగా ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మనం దేవుని ఆత్మవశంలోకి వెళ్ళిపోవాలి. దేవుని ఆరాధించే విషయంలోనూ, దేవుని స్తుతించే విషయంలోనూ, దేవునికి ప్రార్థించే విషయంలోనూ, దేవుని వాక్యంను ధ్యానించే విషయంలోనూ, కానుకలు అర్పించే విషయంలోనూ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జీవము గల దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, నిత్య దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం. రక్షింపబడిన వారినమై మనము మన ఆత్మను రక్షించుకోవటానికి, మన ఆత్మను సిద్ధపరచుకోవటానికి దేవుని సన్నిధిలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఆత్మసంఘం, వధువు సంఘం ఎత్తబడటానికి మనం సిద్ధపడటానికి దేవుని సన్నిధిలో మనం వస్తుంది. కాబట్టి మనము దేవుని మందిరమును సన్మానించే వారముగా, దేవుని పరిశుద్ధతను సన్మానించే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే లేవి కాండంలో దేవుడైన యెహోవా ఇలాగూ దేవుని వాక్యంలో రాస్తూ, లేవి కాండము 26వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఆయన మందిరమును సన్మానించాలి అని చెప్పి రాస్తూ, మీరందరూ 20వ అధ్యాయము లేవికాండం 20వ అధ్యాయం 7వ వచనం, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా కట్టలను ఆచరించి వాటిని అనుసరించవలను, నేను మేము పరిశుద్ధపరచు యెహోవాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే ఆ దేవుని, ఎందుకనగా దేవునికి అర్పించే ప్రతి అర్పణ దేవుని సన్నిధిలో ఆయన చిత్తముకు అనుకూలముగా ఉండాలి. అది మన హృదయము, మన జీవితము, మన శరీరం సజీవ యాగముగా ఆయన చిత్తమునకు అనుకూలమును ఉన్న ఉత్తమమునైన దాన్ని పరీక్షించి తెలుసుకొని మళ్ళీ మనం సజీవ యాగంగా సమర్పించుకొని ఆయన మందిరంలో ఆయన ఎదురు ఉన్నప్పుడు మనం ఆయన నమ్ముకొని ఆయన నామందు విశ్వాసముతో మనము జీవించాలని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము 26వ అధ్యాయము లేవి కాండము 2వ వచనములో, నేను నియమించిన విశ్రాంతి దినములు మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను, నేను యెహోవాను అంటున్నాడు. నా పరిశుద్ధ మందిరమును సన్మానించువారుగా దేవుని సన్నిధిలో మనం నమ్ముకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామమును ప్రార్థించేవారముగా, ఆయన పరిశుద్ధ మందిరమును సన్మానించేవారముగా ఉండాలి. అది మన ప్రవర్తన దేవుని సన్నిధిలో సరిగా ఉన్నదో లేదో చూచుకొనుచు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధపరచు యెహోవా. కాబట్టి సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడేవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘం. ఆ పరిశుద్ధతను సన్మానించే వారముగా ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క పరిశుద్ధత, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి మనం ఎలాగో ఆరాధించాలో, ఎలాగో స్తుతించాలో, ఎలాగో ఆత్మవశంలోకి వెళ్ళి దేవుని కార్యములను, దేవుని సంగతులను, దేవుని ఉద్దేశంలను మన జీవితంలో నెరవేర్చినట్లుగా మనం వాక్యము ధ్యానించడం ద్వారా ఆ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మన కార్యసిద్ధి కలుగు చేస్తుందని నమ్మి మనము ఆయనను ధ్యానించడానికి, ఆయన పరిశుద్ధతను సన్మానించడానికి, మనము ఈ లోకంలో జీవించినంతకాలం పాపులమై ఉన్నామని ఆ పాప క్షమాపణ కొరకు ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. అలాగే రెండవదిగా దేవుని మాట వినువారుగా ఉండాలి. దేవుని మాట వినువారు దేవుని పరిశుద్ధతను సన్మానించేవారు. సంఖ్యాకాండంలో దేవుడైన యెహోవా ఇలాగూ మోషే అహరోనులతో దేవుని మాట వినకుండా దేవుడు మాట్లాడమని చెబితే వారు ఆ రాయిని కొట్టి ఉన్నారు. అంటే దేవుని మాటకు లోబడలేదు. ఎవరైనా సరే, విశ్వాసులైనా సరే,
యాజకులైనా సరే, సేవకులైనా సరే దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఉంటే ఆయన పరిశుద్ధతను సన్మానించేవారుగా ఉండరని దేవుని వాక్యంలో రాయబడింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. వారు ఇశ్రాయేలీయులు సీని అరణ్యముకు రాగా 1వ వచనంలో ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడింది. అప్పుడు జనులు అయ్యో వాదించు మోషేతో వాదించున్నప్పుడు దేవుడు విని వాడు మాట్లాడిన మాటలు విన్నాడు. 5వ వచనంలో 20వ అధ్యాయం 5వ వచనంలో ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులను మమ్మల్ని ఏళ్ళు రప్పించితివి, ఇక్కడ త్రాగుటకు నీళ్లు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు అని చెప్పి వెళ్ళి మోషే సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడి నీవును నీ సహోదరుని అహరోను సమాజం పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును అని వారితో చెప్పగా వారు వెళ్ళి వారి కొరకు నీళ్లను బండలో రప్పించి సమాజంకు వారి పశువులు తాగుడికి మమ్మల్ని యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయిన ఆజ్ఞాపించినట్టు చేయడానికి కర్రను తీసుకొని పోయి అప్పుడు మోషే వారు దేవుడు వారిని రప్పించిన దినం మొదలుకొని మోసే వారిని ఎరిగిన దినం మొదలుకొని వారు తిరుగుబాటు చేయవారుగా ఉన్నారు. మొదట కర్రతో కొట్టినప్పుడు నీళ్లు వచ్చాయి. దేవుడు మాటకు లోబడి ఆ నీళ్లు రప్పించాడు. ఇప్పుడు దేవుడు ఆ బండతో మాట్లాడమంటున్నాడు. కానీ మోషే ఏం చేశాడు? వారి మీద అసహ్యంతో వారిని భరించలేక, వారి సనుగులు గొనుగులు వినలేక, వారి కేకలు వినలేక, దేవునికి అయిష్టముగా ఉన్నందున మోషే యొక్క కోపం వారి మీద రగులుకొని వారు దేవునికి అయిష్టులుగా ఉన్నందున వారి మీద మోషే యొక్క యాజకునికి కోపం రగులుకుంది. అందుకే ఆ యాజకుడు దుఃఖంతో ఆ పని చేయక సంతోషంతో పరిచర్య చేయనట్లుగా దేవుని మందిరమును సన్మానించాలి, దేవుని పరిశుద్ధతను సన్మానించాలి, దేవుని మందిరంలో మౌనంగా ఉండాలి. దేవుని నమ్ముకొని విశ్వాసంతో మనం సనుగక గొరగక ఇతర మాటలు మాట్లాడకుండా దేవుని వాక్యమును బోధించినప్పుడు, దేవునికి ప్రార్థన చేయనప్పుడు, ఇతరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఇశ్రాయేలీయులు సనకుండా ఉండినప్పుడు సనిగిన ఎడల దేవునికి ఇష్టంగా ఉన్న ఆ సంగతులను గురించి దేవుని సేవకుడు కోపంతో ఏం చేశాడు? మాట్లాడమంటే మీ కొరకు రప్పింపవలన ఈ బండలో అని చెప్పి తన చెయ్యెత్తి 2 మార్లు ఆ కర్రతో బండను కొట్టగా నీళ్ళైతే వచ్చాయి. కానీ హృదయపూర్వకముగా దేవుని పరిశుద్ధతను సన్మానించినట్లుగా ఇశ్రాయేలీయులు దేవుని సేవకుడైన మోషే దేవుని ఎదుట తిరుగుబాటు చేయవాడుగా దేవుని మాటకు లోబడకుండా ఉండునట్లుగా వారు కోపము రేపించి, అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి 12వ వచనంలో, కర్రతో అయితే కొట్టాడు కానీ దేవుడు మాట్లాడమన్నాడు. అయినా నీళ్ళు వచ్చాయి, సమృద్ధి వచ్చింది. సేవకుడు కోపంతో ప్రార్థన చేసినా, సేవకుడు దుఃఖంతో ప్రార్థన చేసినా మీకు కార్యం జరుగుద్ది, కానీ అది ఎవరికి ప్రయోజనకరముగా ఉండదు. అందుకే ఏమంటాడు దేవుడైన యెహోవా 12వ వచనము సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయులు కలుగుతున్న నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలో మీరు తోడుకొని పోరని చెప్పిన. అది మెరీబా జలం అనబడినదిగా వివాదము. ఎందుకు వారు ఆ పరిశుద్ధతను సన్మానించలేదంటే 20వ అధ్యాయము 23వ వచనంలో 22 నుంచి చదివితే, యెహోవా ఎదోము పొర్లిమేర వద్దన హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చిన, అహరోను తన పితరులతో చేర్చబడను, ఏలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసేది కనుక నేడు ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు మీరు ప్రవేశింపరు. ఆయన మాట వినకపోవటమే దేవుని పరిశుద్ధత సన్మానించకపోవడం. కాబట్టి మనం దేవుని ఎదుట మౌనంగా ఉండాలంటే దేవుని మందిరమును సన్మానించాలి, పరిశుద్ధ మందిరము సన్మానించే వారముగా. రెండవది ఆయన మాట వినువారముగా, ఆయన వాక్యంను ధ్యానించు నమ్ముకొని మన ప్రతి భారము ఆయన మీద మోపి విశ్వాసంతో మనం కృప కొరకు కనిపెట్టుకుని వారముగా ఉండి మన మార్గమును, మన జీవితంలోను, మన తలంపులను, ఆలోచనలు ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాట వినివారుగా ఉండి ఆయన పరిశుద్ధతను సన్మానించేవారుగా ఉండాలని దేవుని వాక్యంతో దేవుడు. అలాగూ మోషే అహరోనులు కూడా దుఃఖంతో ఆ పని చేశారు. దేవుని ఎడల ఈ ప్రజలు గొనుగులను సనుగులను మాట విననోళ్ళని హృదయమును బట్టి వారు దుఃఖంతో ఆ పని చేశారు. కాబట్టి అది వారికి ప్రయోజనం. నీళ్ళైతే వచ్చాయి, సమృద్ధి అయితే వచ్చింది, కానీ వారికి అది ప్రయోజనకరముగా లేదు. కాబట్టి దేవుని సేవకులు సంతోషంతో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే మీ ఆత్మలను కాయచు ఉన్నారు కనుక మీరు వారు దుఃఖంతో ఆ పని చేయక
వారు సంతోషంతో ఆనందంతో ఆ పని చేసినట్లు అది మీకు ప్రయోజనకరం ఉండవు. వారికి లోబడి వారి మాట విని వారిని సన్మానించే వారుగా ఉన్నప్పుడే మనం దేవుని మందిరము సన్మానించే వారంగా ఉంటాం, దేవుని పరిశుద్ధతను సన్మానించే వారు ఉంటాము, దేవుని సన్మానించి మన భక్తి ద్వారా దేవుని ఆరాధించే వారుగా ఉంటాము. దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము నీవు మౌనముగా ఉండి దేవుని కృప కోరు కనిపెట్టుకొని ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు దేవునికి నీకు కలిగిన ఆ సహవాసములో, ఆత్మీయ సహవాసములో, ఆత్మావేశములో పరవశులమై దేవుని స్తుతించి ఆరాధించే వారుగా ఉన్నప్పుడు ఆ భక్తి మనకు ప్రయోజనకరము. ఆ పరిశుద్ధతను దేవుడు అనుగ్రహించి మనలను ఆయన ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము నీ మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొని ఆయన కృప కొరకు కనిపెట్టుకొని మౌనంగా ఉండి నమ్ముకొని విశ్వాసంతో దేవుని ఎదుట నీవు ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము నీవు దేవుని వాక్యమని అంగీకరించినప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంగీకరించినప్పుడు ఆ వాక్యమే విశ్వాసాలను మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఆ కార్యం నెరవేర్చబడుతుంది. మీ ప్రార్థనలు సఫలపరుచుతున్నాయి. దేవుడు మిమ్మలను మీ మీద దృష్టించి మిమ్మలను కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను అనుగ్రహించి ఆయన సన్మానించేవారుగా ఉన్నప్పుడు దేవుడు మీకు తన కృపను కలుగును ఆజ్ఞాపించి మీరు చేయి ప్రార్థన మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతుడా, జీవం గల దేవా, ఉదయకాల సమయంలో ఈ వాక్యమును వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. వారి ప్రార్థనలు సఫలము చేయండి. వారు మీ పరిశుద్ధతను సన్మానించేవారుగా, మీ మందిరమును సన్మానించేవారుగా ఉండినట్లు సహాయం చేయండి. మా పరివర్తన చెందినట్లుగా సహాయం చేయండి. మీ ఆత్మ సహాయం అందరికీ అనుగ్రహించి ప్రభు వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో ఏ శోధనలో ఉన్నారు ప్రభు వారు అలాగే మీ నామమును సన్మానించేవారుగా, మీ పరిశుద్ధతను సన్మానించేవారుగా, మీ మందిరమును సన్మానించేవారుగా, సేవకులను సన్మానించేవారుగా ఉండి మీకు లోబడి జీవించినట్లు గల ఆత్మ సహాయం దయచేయమని ప్రభువా, ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు సఫలపరచుదురుగాక, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయుదుగా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము క్షేమం అనుగ్రహించుదురుగాక, ప్రతి ఒక్కరికి ప్రభు మీ మందిరంలో దీవెన, మీ మందిరంలో ఆశీర్వాదం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్య ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమములు దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన మీ ప్రార్థనలు సఫలపరిచి ఆయన సీనులోని మిమ్మల్ని ఆదుకొని ఆయన మీ కోరిక యావత్ సిద్ధింపచేసి మీ ప్రార్థనలు సఫలపరిచి మీకు సహాయము దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.